హల్లెలూయా. కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు, పాస్టర్ గారికి నా వందనాలు. వాక్యంలోకి వెళుచుండగా నేను యేసును అప్పటి నుంచి రాత్రి ముందు నుంచి చెప్తున్నాను. అట్టగా చెప్పు నాయన. యేసుని గొడ్లు బంధించినప్పుడు చాలామంది అబద్ధ సాక్ష్యములను పలికిన నేను క్రీస్తు విరోధని, క్రీస్తుని నమ్మొద్దని చెప్తున్నానని, రాజద్రోహి అని చెప్పాను. చాలామంది అబద్ధ సాక్ష్యముల చేత యేసును మరణశిక్ష పిలాతు వేసింది. మరణశిక్ష వేసినప్పుడు నిదానంగా నీట్గా వైనంగా చెప్పు. ఏం పర్లే, వీడియో తీసి యూట్యూబ్లో పెడతా. ఏం పర్లే, టెన్షన్ పడబాక. యేసుని ఎందుకు అన్యాయ తీర్పు అంటారంటే ఏ నేరస్తునైనా రాత్రిపూట తీర్పు చెప్పరు, కానీ యేసు ప్రభువు మాత్రమే రాత్రిపూట తీర్పు చెప్పారు. అబద్ధ సాక్ష్యముల చేత ఆయనకి మరణశిక్ష వేయబడింది. అలాగే ఏ నేరస్తుడిని ఒకేసారి పలు న్యాయస్థానాలు తిప్పుడు ఒకే రోజు, కానీ రాత్రిపూట యేసుక్రీస్తును మన్నా కైసుల దగ్గరికి, హేరోను దగ్గరికి, పిలాతు దగ్గరికి తీసుకొచ్చింది. అలా మరణ శిక్ష పడిన తర్వాత ఆయన కొరడాలతో కొట్టారు. దాదాపు 39 దెబ్బల వరకు యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టారు. అయినా కానీ యూదుల కోపం చల్లారలేదు. ఆయన మన కోసం సిలువ వేయబడ్డారు. మన పాపపు నడకల చేత ఆయన కాళ్ళు సిలువకు మేకులు కొట్టబడ్డాయి. మన పాప క్రియల చేత ఆయన చేతులు మేకులు కొట్టబడ్డాయి. మన పాపపు తలంపుల చేత ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన పాపపు చూపుల చేత ఆయన మొహం మీద ఉమ్ము వేయబడింది. దాదాపు 9 గంటల సమయం నుంచి 3 గంటల సమయం వరకు, 6 గంటల సమయం వరకు యేసుక్రీస్తు సిలువ మీద వేలాడి తర్వాత విశ్రాంతి తీసుకుంది. అలాగే ఆది కాండంలో దేవుడు 6 రోజులు సృష్టించి 7వ దినం విశ్రమించను. అలాగే 6 గంటలు ఆయన శిలువ మీద వేలాడి 7 గంటల తర్వాత 6 గంటల తర్వాత ఆయన తల వంచి విశ్రమించింది. ఆయన తల వంచి విశ్రమించక ముందు 7 మాటలు పలికినాయి. అపూర్వమైన మాటలుగా చరిత్రలో మిగిలింది. ఆ 7వ మాట ఇప్పుడు నేను చెప్తున్నాను. లూకా 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఎలాగ చెప్పి ప్రాణం విడిచింది. ఆయన మన కోసం సెలవు వేయబడి మన పరలోకమును స్వతంత్రించుకోవడానికి, పరలోక తేజమును మనం జీవించడానికి ఆయన మరణించింది. యేసుక్రీస్తు మరణం ఒక గొప్ప విజయం. ఆయన మరణించడమే కాక 3వ దినమందు మరలా లేచినట్లు పరిశుద్ధ గ్రంథమందు ఉన్నది. యోహాను 20:19 ఆదివారము సాయంకాలము శిష్యులు వారు భయపడి నిదానంగా చెప్పండి. యేసుక్రీస్తు తన శిష్యులకు దర్శనమిచ్చినట్టు పరిశుద్ధ గ్రంథము చెప్తున్నది. యోహాను 20:19 ఆదివారం సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటికి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచెను. మీకు సమాధానం కలుగజేయునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పిన వారికి తన చేతి ప్రక్కను చూపించెను. శిష్యులు ప్రభువును చూచి సంతోషపడిరి. అలాగే ఆయన పరలోకం ముందు కొనుక్కోబడుతున్నప్పుడు నేను మళ్ళా వచ్చుతున్నాను అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 10వ వచనం. చదవండి. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 10వ వచనం. తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యుద్ధ నిలిచిరి. గలియ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిదురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చుచున్నానని వారితో చెప్పిరి. ఆమేన్. అలాగే యేసుక్రీస్తు శిలువ మరణం గురించి, యేసుక్రీస్తు జీవితం గురించి పాత నిబంధన గ్రంథంలోని చాలా సూచనలు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. వాటిలో ఒక సూచన నేను చూపించి మీకు ముగించదను.
ఆది కాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాం. ఎవరో సంగతులు జరిగిన తరువాత ఆ, దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒకడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడి నేను నీకు చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను. చాలు. అప్పుడు వాళ్ళు మిస్రి మోరియా అనే ప్రాంతం దగ్గరకు వెళ్ళను. దేవుని చెప్పిన ప్రకారము అబ్రహాముకు తెలిసింది ఏమిటి, ఇస్సాకు బలి అర్పణ అవుతున్నారండి. కానీ వాళ్ళతో కూడిన పని వాళ్ళు గాడిద వాళ్ళకి కావాల్సిన వస్త్రములు కానీ కట్టెలు కానీ మోసుకొచ్చారు. ఆ కొండ పర్వతం కింద వరకే వాళ్ళు మోసుకొచ్చారు. తర్వాత ఇస్సాకు ఆ కట్టెను తను కొండ మీద వరకు మోసుకువెళ్ళాడు. మోసుకువెళ్ళిన తర్వాత అక్కడే ఆ పొదల వద్ద కొమ్మును తగులుకున్న ఒక పొట్టేలు ఉండగా అప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే ఆ పొట్టేలను ఇస్సాకుకు బదులుగా మీరు అర్పించమన్నారు. ఇదే మనకి యేసుక్రీస్తు ఎలాగైతే కల్వరి సిలువను ఎత్తుకొని ఎక్కుతున్నారు, ఇస్సాకు ఎలా అయితే చక్క సిలువను మోసుకొని వెళుతున్నారు, అలాగే యేసుక్రీస్తు చక్క సిలువను మోసుకు వెళుతున్నారు. అది కేవలం 80 కేజీల చక్క సిలువ మాత్రమే కాదు, సర్వ మానవాళి పాపం అప్పుడు దాని మీద మోపి ఉన్నాడు. ఆయన దాన్ని భరించి దాన్ని మోసాను. కానీ ఇక్కడ మాత్రం ఇస్సాకు మారుగా బదులుగా ఒక పొట్టేలు దగ్గర, కానీ యేసుకు మాత్రం బదులుగా ఏమీ దొరకలేదు. ఎందుకంటే ఆయనలాగా బలి అర్పించేవారు అక్కడ ఎవరు లేరు. ఈ సమస్త మనుషులకు కానీ ఇస్సాకు కానీ మారు దొరికినేమో, కానీ యేసుక్రీస్తుకు మాత్రం మారు దొరకదు. ఎందుకంటే ఆయన ఒకే ఒక దేవుడు, పరిశుద్ధుడు కాబట్టి ఆయన స్థానంలో మరెవరు బలి చేయలేరు. ఇది నా చిన్న వాక్యం. దేవుని నామం దీవించబడును గాక.